వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. దాదాపుగా 3 సంవత్సరాల పాటు వాళ్ళ సంసారం సజావుగానే సాగుతూ వచ్చింది. అయితే ఎక్కడో భర్త కొన్ని తప్పులు చేస్తున్నాడు, కొన్ని పొరపాట్లు చేస్తున్నాడే ఒక అనుమానం బాధితురాలికి అందింది. సో అది ఏంది తెలుసుకునే ప్రయత్నం లోపలే చాలా విస్తుపోయే వ్యవహారాలు తనకి తెలిసాయి. అయితే దీన్ని జరుగుతున్న వ్యవహారాన్ని భర్తను నిలదీసే ప్రయత్నం చేస్తే 2-3 సార్లు కొట్టాడు. తర్వాత చివరికి సో బాధితురాలు తనను రక్షించుకోవడానికి విజయవాడ పోలీసుని ఆశ్రయించే ప్రయత్నం చేశారు. చివరికి రాజమండ్రికి కూడా కేసుని నమోదు చేసిన పరిస్థితి. ప్రస్తుతం బాధితురాలు ఆర్టీవీతో ఉంది. రాజరాజేశ్వరి ఆమె పేరు. ఆమెతో అసలు ఏం జరిగింది, తన భర్త ఏం చేయబోతున్నాడు, అసలు ఏం చేశాడు అనే అంశాల మీద కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే అండి. మా రాజరాజేశ్వరి గారు, మీది ప్రాపర్ ఎక్కడ, అసలుకి మీరు లవ్ ఎలా జరిగింది, మీరు ఏం చేస్తుంటారు? మాది ప్రాపర్ రాజమండ్రి అండి. నేను ఇండియన్ రైల్వేస్లో రాజమండ్రిలో గూడ్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. నేను చింతా సతీష్ రెడ్డి అన్న ఆయన్ని 2017లో మ్యారేజ్ చేసుకున్నాను. 2013 నుంచి ఆయన నాకు పరిచయం. తర్వాత అది ప్రేమగా మారి వాళ్ళ పెద్దల సమక్షంలోనే మేము 2017లో అన్నవరంలో పెళ్లి చేసుకున్నాం. రిసెప్షన్ రావులపాలెంలో జరిగింది. పెళ్ళైన ఒక 2-3 ఇయర్స్ అంటే 2019 వరకు బాగానే ఉన్నారు. 19లో ఫైనాన్స్ నుంచి కొంచెం రియల్ ఎస్టేట్కి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఈ రియల్ ఎస్టేట్కి స్టార్ట్ అవడంతో అన్ని పెట్టుబడులు పెట్టాలి అలా అని చెప్పి నా దగ్గర 100 కాసులు బంగారం తీసుకున్నారండి. అండ్ పర్సనల్ లోన్స్ ఎప్పటి వరకు 65 lakhs వరకు పర్సనల్ లోన్స్ అనేవి తీసుకున్నారు. తీసుకుని అవన్నీ కూడా పెట్టుబడి రూపంలో పెట్టి నన్ను ప్రతి దానికి లోన్ అని చెప్పి అన్ని కూడా పెట్టించుకున్నాం. ఈ 10 yearsలో కూడా మేము ఒక 2 ఇల్లులు అయితే కొనుక్కోవడం జరిగింది. అవి కూడా నా ఒక సపోర్ట్, నా కష్టార్జితం. అవి కూడా నాకు ఐటీ రిటర్న్స్ అయితే ప్రాబ్లం అవుతాయని చెప్పి అన్ని తాను మీద పెట్టుకున్నాను. కానీ ఈయనకి అన్నిటికన్నా ఉన్న మెయిన్ వీక్నెస్ ఏంటి అంటే అమ్మాయిలు. 2019 నుంచి ఇల్లీగల్ అఫైర్స్ అయితే ఆయనకు ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం ఏదైతే ఆయనతో 20 minutes ఒక కాన్వర్జేషన్ ఒక లేడీతో ఉన్నది విన్నాను. నేను విని తన్ని అసలు మందలించి ఇది చేస్తే లేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకెప్పుడు ఇలాంటిది జరగదు అని తన తప్పు తను ఒప్పుకున్నాను. కాకపోతే నాకు అప్పుడు ప్రూఫ్ నేను పెట్టుకోలేకపోయాను. అది అయిన తర్వాత కొంచెం బాగానే ఉన్నారు. తర్వాత 22లో నేను ప్రెగ్నెంట్, 23 నేను ఒక బాబుకి జన్మనిచ్చాను. 3 years మా బాబుకి. ఇప్పుడు 24లో ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో అది కొంచెం బాగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యి 24 ఒక ల్యాండ్ తీసుకున్నాను. అప్పుడే ఒక ఆమె పరిచయం అయింది, దొడ్డ లక్ష్మి ఆవిడ పేరు. ఆవిడ మున్సిపల్ ఆఫీస్లో డిస్పెన్సర్లో వర్క్ చేస్తుంది. అయితే ఆమె ఫైనాన్సర్గా అని చెప్పి నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె కూడా నాతో మాట్లాడేవారు. ఫైనాన్సర్ అంటే డబ్బులు ఇస్తూ వడ్డీ వ్యాపారం చేయడం అట్లాంటి ఫైనాన్సర్లా, లేకపోతే మీ భర్త చేస్తున్న వ్యాపారానికి తన పెట్టుబడి పెట్టి ఎంతో కొంత కొంచెం అమౌంట్ ఎక్సెస్, ఇప్పుడు 10 lakhs ఇచ్చింది అనుకోండి ఆమె, ఒక 12 lakhs అలా వెనక్కి ఇచ్చేలా అలా అని డీల్ మాట్లాడుకున్నారంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అయితే డబ్బులు అయితే ఆమె దగ్గర నుంచి తీసుకోవడం అవి జరుగుతున్నాయి స్టిల్ ఇప్పటికీ కూడా. అయితే ఆమె ఆ పరిచయం కాస్త వీళ్ళిద్దరు కొంచెం ఎక్కువగా మూవ్ అవడం నాకు డౌట్ వచ్చిందండి. వస్తే సరే మనం అన్ని చూసిందంతా అలా నమ్మకూడదని చెప్పి తను ఒకసారి స్నానానికి వెళ్ళినప్పుడు తను ఫోన్ చెక్ చేశాను. అసలు వాళ్ళిద్దరూ అసలు నెంబర్ ఆఫ్ మెసేజెస్, ఇంకా ఆమెతో ఉన్న కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి నాకు. అవన్నీ నేను కొన్నిగా తీసుకున్నాను. మోర్ ఓవర్ ఆమె ఒక్కతోనే కాదు, ఇంకొక ఇంతకు ముందు రిలేషన్లో ఉండి వాళ్ళని ఎలా యూజ్ చేసుకోమో తెలియదు, కానీ వాళ్ళ కూడా కనీసం నా ఫోన్ లిఫ్ట్ చెయ్యి, నాతో మాట్లాడని మెసేజెస్ అవి పెట్టడం చేస్తున్నారండి. ఇలా ఉంది అని చెప్పి నేను తిన్ని సైలెంట్గా ఒక రోజు అడిగాను. వెంటనే ఇంకా రివర్స్ అయిపోయారనమాట. నాకు ఆమె ముఖ్యం, ఇంత దాకా తెలిసిపోయింది కదా, ఇంకా ఇదే నిజం. నువ్వు ఏం చేసుకుంటావు, నువ్వేమీ చేయలేవు, మొత్తం నా శాలరీ అంతా ఇప్పుడు తన చేతిలోనే ఉందండి. ఇప్పుడు నాకు వచ్చే శాలరీ కాకుండా మోర్ ఓవర్ 1,20,000 వేస్తేనే కానీ నాకు ఈఎంఐస్ క్లియర్ అవ్వదు. అలా నన్ను ఫైనాన్షియల్గా మొత్తం లాక్ చేసేసారు. నా గోల్డ్ కానీ, నాకున్న ప్రాపర్టీస్ కానీ, నెక్స్ట్ నా శాలరీని కానీ. అసలు ఇంట్లోకి ఏదన్నా ఇస్తారనంటే ఆయన ఇస్తేనే కొన్ని కొనుక్కోవాలి. అది గ్రాసరీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో కూరగాయలు అవ్వచ్చు, లేదా మా బాబుకి సంబంధించినవి అవ్వచ్చు. ఎవ్రీథింగ్ తన అమౌంట్. అసలు బేసిక్ మీ మ్యారేజ్
ఇంట్లో పెద్దలు చేశారా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే ఒప్పుకున్నారు. వాళ్ళ ఆ, పేరెంట్స్ అసలు మీ పరిచయం ఎట్లా ఏర్పడింది? అంటే ఒక ఫ్రెండ్ ద్వారాగా పరిచయం అండి. భీమవరంలో చదువుకున్నప్పుడు ఫ్రెండ్ ద్వారాగా పరిచయం నాకు. సో, అది అలా అలా కొంచెం ఫ్రెండ్‌షిప్ కాస్త లవ్‌గా సో ఇదయింది. మీది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఆయన రెడ్డిస్, నేనేమో కాపులు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా అది మీ ఇష్టమేనండి. పెద్దల దగ్గరుండి పెళ్లి చేశారా? మా సైడ్ ఎటువంటిది లేదండి. వాళ్ళ సైడ్ నుంచి. ఓకే. వాళ్ళ పేరెంట్స్ విల్లింగ్. వాళ్ళ పేరెంట్స్ విల్లింగ్. మా కానీ మీ మ్యారేజ్ కూడా పేరెంట్స్ చాలా బాగా గ్రాండ్ గా గ్రాండ్‌గానే చేశారు. అలాగని ఏదో ప్రేమ వివాహాన్ని గుడిలో తాళి కట్టేయడం అలాంటిదేం కాదండి. మొత్తం అన్ని హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతీది పెళ్లి కొడుకుని చేయడం, ఎంగేజ్మెంట్, పెళ్లి కొడుకుని చేయడం, ఎవ్రీథింగ్ అన్నీ మంచిగానే జరిగాయి. మంచి అంబియన్స్ తోనే జరిగాయండి అంతా. మ్యారేజ్ విషయంలో ఎటువంటిది లేదు. అందరూ కూడా ఏంటంటే రాజమండ్రిలో మేము ఉంటున్నామంటే నా జాబ్ పరంగా అక్కడ కాబట్టి సరే తను కూడా అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నారు. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఫైనాన్స్ అండి. తన స్టార్టింగ్ నుంచి జీరో బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు కూడా మీరు స్టిల్ రావులపాలెంలో తన గురించి ఎంక్వైరీ చేస్తే తన గురించి చెప్తారు. వాళ్ళకి నన్ను చేసుకునే టైంకి సొంత ఇల్లు కూడా లేదు. నన్ను చేసుకునే ముందు జస్ట్ సొంత ఇల్లు అనేది అక్కడ తీసుకున్నాము. తర్వాత అన్ని నా పెట్టుబడులతో ఈ రోజు ఇంత స్టేజ్‌కి వచ్చారు. వచ్చి నేను ఎందుకు ఇస్తాను ఒక యాజ్ ఏ వైఫ్‌గా, ఇప్పుడు నేను బాగుండాలనే కదా! ఇప్పుడు నేను నా బిడ్డ ఎవరైతే ఉన్నారో మేము భర్తకే లైఫ్‌లో కదా సక్సెస్ ఇస్తున్నాం, వేరే వాళ్ళకి అవ్వాలి. ఎవరికో కాదు. భర్తే కదా! అంటే నాలో హాఫ్ ఆయన. కాబట్టి ఇస్తున్నాను కదా! నేను ఎవ్రీథింగ్ ఇచ్చా. అదే నేను చేసిన తప్పండి. గుడ్డిగా తనని నమ్మాను. నేను మోసపోయాను. ఇప్పుడు ఆమెకి నేను చెప్పాను. ఆవిడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఎంతవరకు చేయొచ్చు ఇప్పుడు యాజ్ ఏ ఫైనాన్సర్‌గా కొంతవరకు చేస్తారు. ఇంకొంచెం మొత్తం అంతా ఇప్పుడు ఏంటంటే 1,50,00,000 ఇల్లు కూడా ఆయన నా పేరు పెట్టేయడానికి ఆమె రెడీ అయింది. ఇంతకు ముందు నాతో అవును, మీరు మీ కష్టార్జితం మీద 2 ఇల్లులు కొన్నారనుకున్నారు కదా. ఈ 2 ఇల్లులు మీ పేరు మీద ఉన్నాయా లేకపోతే? ఆయన పేరు మీద ఉన్నాయండి. అంటే నాకు మా మదర్ సైడ్ నుంచి ఏదైతే వస్తుందో కొంచెం ప్రాపర్టీ నా పేరు మీద ఉంది. కాబట్టి అది ఇది అయితే నా జాబ్‌కి ఏటీసీ ప్రాబ్లమ్ అవుతది. ఐటీ రిటర్న్స్‌కి వాటికి అని చెప్పి, అవును కదా అని చెప్పి నేను కూడా సరే అని, హస్బెండ్ అంటే అదేలే. ఇప్పుడు తనకున్న నాకున్న మా అబ్బాయికే వెళ్తాయి. అందుకని నేను తనకి ఓకే అని చెప్పి నా విల్లింగ్‌తోనే రాయించుకున్నారు తను. వన్స్ ఇల్లు రాసి మాకు 23లో గృహప్రవేశం అయిందండి. ఆ క్షణం మొదలు ప్రతి చిన్న మాట వస్తే కొట్టడం. కొట్టి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే మీ అమ్మగారింటికి తనకి తెలుసు నేను మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు నాకు వెనకాతల అని తనకు తెలుసు. ఏంటంటే ప్రతి చిన్నదానికి వెళ్ళిపోతే వెళ్ళిపో, ఇంట్లో ఉంటే ఉండు, లేకపోతే బయటికి వెళ్ళిపో అన్న క్వశ్చన్. ఇంకా అది కాస్త 25 ఆ టైంకి వచ్చేటప్పటికి నేను ఇంట్లోనే పాత పెట్టేసి మిస్సింగ్ కేసు ఇస్తాం. నిన్ను ఎవరు వచ్చి అడగరు, మిస్సింగ్ అయ్యిందని అలాగే ఉండిపోద్ది. అప్పుడు నన్ను ఎవరేం చేయగలరు అని క్రిమినల్ థాట్స్ అనమాట. అంటే గతంలో కూడా ఒక ఇల్లీగల్ సైట్ ఒకటి చేశారు. అండ్ తన బిజినెస్ లో పరంగా ఒక సైట్ నిమిత్తం వాళ్ళిద్దరు పార్ట్నర్స్ కి కొంచెం డిస్కషన్ వస్తే ఆయన 1 మంత్ వ్యవధిలోనే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఒక ఇంజెక్షన్ చేయించి సో ఆ క్రిమినల్ ఇది నాకు తెలుసండి. ఇంకొక సైట్ నిమిత్తం కూడా ఇల్లీగల్ గా సైట్ చేసినప్పుడు గట అదేంటి వేరే వాళ్ళు అడ్డొచ్చారని చెప్పి యాక్సిడెంట్స్ చేయించడం, అలాంటి బ్యాక్గ్రౌండ్ తినకి బాగా అలవాటు. నేను ఇంకా అది ఏదైతే ఉందో నేను తన ముందు వెళ్తుంటే కార్తో గుద్దిచ్చేయాలని నాకు మిర్రర్స్ కనిపిస్తాయి కదా, చాలా ఫాస్ట్ గా వస్తుంది, నేను ఎలా తప్పించుకోను, అలా జరుగుతుంది. May 4th ఏమైందంటే నన్ను 8 o'clock నేను డ్యూటీకి నుంచి వచ్చేసిన తర్వాత విపరీతంగా కొట్టానండి. దానికి ఇంట్లో ఇంకో ఫోన్ ఉంటుంది, అది చారిటీ నెంబర్. అయితే దాని నుంచి మాట్లాడుతున్నా అన్నట్టుగా మా డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్, ఆయన పిలిచి ఆయన ముందే కొట్టారు నన్ను. కొట్టి ఇంజెక్షన్ చేయించారు నాకు. ఎప్పుడు అరౌండ్ నైట్ 1:15 ఆ టైంకి ఇంజెక్షన్ చేయించారు. దేనికి ఇంజెక్షన్ అని అంటే జస్ట్ నొప్పులు అవి రాకుండా ఉండడానికి అని చెప్పారు. అని చెప్పి నన్ను మరుసటి రోజు డ్యూటీకి పంపించి నువ్వు ఇంక డ్యూటీకి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి మానేమంటే ఫుల్ గా మానేమనట్లేదండి. అలాగని ఏంటంటే 1 year లీవ్ పెట్టు. ఇప్పుడు ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా 1 year లీవ్ ఎలా ఇస్తుంది సార్? లీవ్ పెట్టు, అలాగే హెరాస్ చేయడం. పోనీ డ్యూటీకి ఆఫీస్కి వస్తారు, వచ్చి అన్ని చూసుకుంటారు, ఎవ్రీడే వస్తారండి. ఆ విషయం అందరికీ తెలుసు, మా స్టాఫ్ అందరికీ కూడా తెలుసు. అలాగని నేను తను దాటి ఏ రోజు కూడా అట్లీస్ట్ ఒక ఫంక్షన్ కూడా తను లేకుండా నేను వెళ్ళను సార్. అన్ని తనతోనే వెళ్తాను, అన్ని తన ఆఖరి నైట్ డ్యూటీ కూడా తనే వచ్చి తీసుకెళ్తారు, తనే పక్కన ఉంటారు, అన్ని చేస్తారు. అన్ని కంఫర్ట్స్ ఇచ్చిన నేను అసలు ఈ రోజు ఇలా వచ్చానంటే తన మీద ఎంత వెక్స్ అయిపోయి వచ్చానో నాకే తెలుసు అండి నేను. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇంకా ఎలాగైనా నన్ను అడ్డం తొలగించుకోవాలి, నా బిడ్డకు కూడా ఆమెనే తల్లించేయాలని తను బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. ఎంతకైనా నేను తెగిస్తాను దీనికోసం. అలాగని మా ఇంట్లో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాను. ఎవరైతే మా అత్తగారు వాళ్ళు ఉంటారో మా చిన్నత్త గారికి ఈ విషయం చెప్పారు.
ఆవిడ చిన్న హింట్ ఇచ్చారు. ఇప్పుడు అబ్బాయిని మందలిస్తారు కదా, అలాగే ఆవిడ మందలిస్తే అలాంటిది ఏం లేదు, ఇదేదో అపోహ పడుతుంది అని చెప్పి నాతో ఏమన్నారు, మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా చెప్తే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా, అవసరమైతే వాళ్ళని కూడా వదిలేస్తాను, నాకు డబ్బు ఆవిడే ముఖ్యం, మీరేం చేసుకుంటారో అంటే చేసుకోండి. ఇప్పుడు మీరు ఎవరైతే ఆరోపిస్తున్నారో ఇప్పుడు కరెంట్ గా ఒకరితో సంబంధం, ఆమె ఎక్కడ ఉంటారు? ఆమె రాజమండ్రిలోనే ఉంటారండి. ఇప్పుడు ఏదైతే ఆమె పేరు పేరు గడ్డ లక్ష్మి, ఆ, తన అది- మున్సిపల్ ఆఫీస్ లో డిస్పెన్సర్ లో వర్క్ చేస్తుంది. ఉమ్, వాళ్ళ హస్బెండ్ జాబ్, ఆమెకి హస్బెండ్ లేరు. 2022 వాళ్ళ హస్బెండ్ ఆమెకి ఈ జాబ్ ఇచ్చారు. అరౌండ్ ఆవిడకి కూడా వాళ్ళ హస్బెండ్ పెన్షన్ అండ్ ఈవిడి శాలరీ ఓవరాల్ గా 90K అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈవిడికి వాళ్ళ ఇన్లాస్ నుంచి సమ్ 12 కోట్ల ఆస్తి అయితే ఉందండి. సో వాటిని ఈవిడి అన్ని మేనేజ్ చేస్తుంది. 2 పిల్లలు ఆమెకి, బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్న అబ్బాయి ఒకడు, 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ కి వచ్చిన అబ్బాయి ఒకడు, 2 పిల్లలు ఉన్నారు ఆమెకి. ఉమ్. ఆమె ఏంటి ప్రతిసారి అసలు వైఫ్ ఉంది అన్న భయం కూడా ఆవిడకి లేదు. అంటే మీకు మొదట ఆ, ఆమె మీద అనుమానం రాలేదా? ఫస్ట్ ఏంటంటే అనుమానం రాలేదు, ఎప్పుడు అనుమానం వచ్చేలా ఆవిడ బిహేవ్ చేయలేదు నాతో. ఫస్ట్ పరిచయం అయింది, అయిన తర్వాత మాకు యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ గానే అవి పంపించడం ఇవి పంపించడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ చేస్తే నేను నెంబర్ ఇవ్వండి, కనీసం థ్యాంక్స్ చెప్పాలి కదా, తను ఏదైనా అయ్యి ఉండొచ్చు అని నేను నెంబర్ అడిగితే మా వారు నెంబర్ ఇవ్వాలి. ఒక రోజు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు నా ముందే, నేను వెంటనే ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి ఆవిడకి తీసుకొని థ్యాంక్స్ అండి, కానీ ఎందుకు పంపిస్తున్నారు, ఇలాంటి ఏమొద్దు, నాకు మా అత్తయ్య సైడ్ మా మదర్ సైడ్, అంటే మా మదర్ వాళ్ళు నా దగ్గరికి రారేమో కానీ బట్ ఎవ్రీథింగ్ చూసుకుంటారు మా ఉన్న రిలేటివ్స్. అయితే అలా ఉంటదండి, అవసరం లేదని చెప్పి నేను ఆవిడకి చెప్తాను. చెప్పిన తర్వాత ఇదిగో నేను మా వారిని అడుగుతున్నాను మీ నెంబర్ ఇవ్వమని చెప్పి, కానీ ఇవ్వట్లేదని అంటే ఆయన ఇచ్చేదని నేనే ఇస్తానని చెప్పి నెంబర్ ఇచ్చింది. అప్పటి నుంచి మేమిద్దరం కాన్వర్జేషన్ లో ఉన్నాం. ఇప్పుడు బాబాయ్ ఎవరి దగ్గర ఉన్నాడు? ఇంట్లో రాజమండ్రిలోనే ఉన్నాడు, మీ తన ఇంట్లో? దగ్గరే తన దగ్గర ఉన్నాడు. ఉన్నాడు. ఉమ్. తనతో ఉంటే మా బాబు అయితే ఖచ్చితంగా ఒక క్రిమినల్ గానే తయారవుతాడు, బికాస్ తన ఆలోచనలో ఎలా ఉన్నాయి కాబట్టి నా బాబుని కూడా స్పాయిల్ చేస్తాను. నా బాబు నాకే కావాలి, ఫస్ట్ డిమాండ్ అయితే నా బాబు నాకు కావాల్సింది. ఆ విషయం పోలీసులకు చెప్పారా? చెప్పాను సార్, ఆ. ఆల్రెడీ మన డిఎస్పీ గారు మేడం తో మాట్లాడితే మేడం కూడా అడిగారు నీకు ఏం కావాలనుకుంటున్నావు ఏంటి అని అంటే, మేడం నేనైతే కలిసి ఉండాలనుకోవట్లేదు. మరి నువ్వు మీరు సంపాదించిన ఒక 2 ఇల్లులు కావచ్చు, లేకపోతే నీ దగ్గర ఉన్న గోల్డ్ కావచ్చు, 100 తులాలు ఏదో చెప్పావు, ఇవన్నీ గోల్డ్ అతనికి ఇచ్చేసావు కదా, మరి అది ఇచ్చినట్టు నీకు ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ప్రతిదీ అకౌంటే సార్, నేను చేసినవన్నీ కూడా. ఇప్పుడు తనకు లోన్స్ ఇచ్చినా లేకపోతే ఏదైనా కూడా 2000 ఇప్పుడు లోన్ తీసుకున్నావమ్మా, లోన్ నీ పేరు మీద లోన్ తీసుకున్నావు, డబ్బులు ఆయనకి ఇచ్చావు, లోన్ కట్టాల్సింది ఎవరు? నువ్వే కదా. నువ్వే కదా, దానివల్ల అతను నీకు తిరిగి ఇవ్వలేని పరిస్థితి కదా. నువ్వు లోన్ తీసుకున్నావు, లోన్ ఎవరి పేరు మీద తీసుకున్నావు? నా పేరు మీద తీసుకున్నాను. నువ్వు ఒక 30 లక్షలు తీసుకున్నావు, ఒక 50 అంటే లక్షలు గోల్డ్ తీసుకున్నావు. ఇప్పుడు ఏదైతే ఉందో అది నా మీద కొంచెం, తన మీద కొంచెం, వాళ్ళ ఫ్రెండ్ మీద కొంచెం అలా పెట్టారు. 100 కాసులు ఒకేసారి నా పేరు మీద పెట్టలేదు. గోల్డ్ ఎవరిది? మీదే కదా. అదే మరి గోల్డ్ అయినా నీదే కదా, లోను నువ్వే ఇచ్చావు, క్యాష్ ఏమో అతనికి ఇచ్చావు. అది గూగుల్ పే సర్వీస్ ద్వారాగానే నేను ట్రాన్సాక్షన్ చేశాను సార్. ఓహో, వచ్చిన legal అమౌంట్ గా ఏదైతే ఇప్పుడు నాకు పిఎలో 5 lakhs వచ్చింది అనుకోండి, రోజుకి మనం 1 lakh ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో నేను అలా గూగుల్ పేస్ ద్వారాగానే తన అకౌంట్ లో వేశాను. సో ఆ ఎవిడెన్స్ అన్ని ఇచ్చారా పోలీసులకు మీరు? అదే సార్, యాక్చువల్ గా నేను రాజమండ్రి నుంచి అక్కడ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఇంత దూరం పరిగెట్టుకుని ఇక్కడికి వచ్చాను. ఓకే. ఇప్పుడు నాకు ఇప్పుడు మా వారి నుంచి నాకు ప్రొటెక్షన్ ఇస్తే కనుక నేను ఆ ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తాను. ఇదే కాదు, నా దగ్గర వాళ్ళిద్దరూ ఏదైతే ప్రైవేట్ గా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను కోర్టుకి సబ్మిట్ అంటే చేయడం. కేవలం తనతోనేనా, లేకపోతే ఇది ఇంకా బయట చాలా మందితో కూడా? అమ్మాయిలతో కూడా ఉందండి. అది మరి తన ఫోన్ లోనే ఉన్నాయి. సో తన ఫోన్ అంటూ వాళ్ళు చెక్ చేస్తే కనుక కంపల్సరీ వాళ్ళకి ఎవిడెన్సెస్ అంటే కేసు నమోదైంది కదా, ఇప్పుడు ఉంటాయా లేకపోయినా? ఆల్రెడీ ఆ సాక్ష్యాలు మీరు ఎందుకు సేకరించుకోలేకపోయారు? అంటే సార్ అసలు ఆయన ఇంట్లో ఉండరు మోస్ట్లీ, నాకు ఆ స్నానం చేసి ఆ 10 నిమిషాల్లోనే నేను ఈ డేటాని సేకరించగలిగాను. అంటే ఇది మీకు చూపించేది చాలా తక్కువ, అన్ని ఫోన్లో నేను చూపించడం కుదరదు యాజ్ ఏ లైవ్ లో. నేను అందుకనే నేను జస్ట్ ఇవి మాత్రమే తీసుకొచ్చాను. ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫోన్ లో నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, అవి కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు, పోలీసులు ఏం మాట్లాడతారు, ఫర్దర్ గా ఏం చేయబోతున్నావు, ఏంటి నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏం లేదు సార్, ఆయనకైతే శిక్ష పడాలి. నన్ను ఒక భార్య స్థానం అనేది చాలా వాల్యుబుల్, నా స్థానంలో ఆవిడ తీసుకొస్తే మాత్రం నేను ఒప్పుకోను, నాకు అది వద్దు. అండ్ నేను కూడా ఆయనతో కలిసి ఉండాలనుకోవట్లేదు మోరవర్, ఎందుకంటే ఇంత క్రిమినల్ మైండ్ తో నేను ఇప్పుడు దాకా నా బిడ్డ కోసమే ఆలోచించినా నాకు ఆ రెస్పెక్ట్ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి ఆయనతో? అందుకనే నేను ఉండాలి అనుకోవట్లేదు. నాకు ఏవైతే నేను ఇచ్చానో నాకు అవి ఇచ్చేసి నన్ను ఇలా ప్రశాంతంగా, అంటే ఈ రోజు నుంచి ఏం జరిగినా కూడా ఆయనదే ఫుల్ బాధ్యత. ఇప్పుడు కూడా నాకు
ఒక కారణం అనేది ఉంటుంది. చింతా సతీష్ రెడ్డి అన్న ఆయనే ఫస్ట్ క్రిమినల్ అవుతాడు. సో నాకు అది ఇప్పుడు దాకా ఏంటంటే నన్ను నిజంగా పాత పెట్టేసిన ఏ పోలీస్ వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు రియాక్ట్ అవుతారు. యా, థ్యాంక్ యూ. సో మొత్తం మీద తన భర్త చిత్తా సతీష్ రెడ్డి ఈ సమస్యకు, ఒకవేళ నేను బతికి ఉన్నా నన్ను కారణం అతనే అవుతాడు. ఇదే విషయాన్ని పోలీసులకి పూర్తిగా చెప్పాను. వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది. బహుశా ఈ రోజు కూడా నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి, రాజమండ్రి పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పోలీసులు ఎటువంటి న్యాయం చేస్తారో వేచి చూస్తున్నానంటూ బాధితురాలు చెప్తున్న పరిస్థితి. ఫోటో స్టూడియో.